2025 రబీ వరి ధాన్యం కొనుగోలు సందర్భంగా మాకు ఇక్కడ వేబ్రిడ్జ్ సంబంధించి ఇన్స్పెక్షన్స్ అనేవి కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మేము మిర్యాలగూడలో ఇన్స్పెక్షన్ చేశాము. అయితే దీనికి సంబంధించి మాకు ఫోన్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా కొన్ని కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. వాటి బేసిస్గా ఇన్స్పెక్షన్స్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ వేబ్రిడ్జ్ని ఈరోజు తనిఖీ చేశాము. ఈ వేబ్రిడ్జ్కి సంబంధించి మనము 1,000 కేజీల నుంచి 10,000 టన్నుల వరకు వెయిట్స్ పెట్టి దాని యొక్క వేరియేషన్ అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. అందులో భాగంగా 10 టన్నులకు గాను 40 కేజీల వేరియేషన్ అనేది వచ్చింది. సో అది లీగల్ మెట్రాలజీ స్టాండర్డ్స్ ప్రకారము అది బియాండ్ మ్యాక్సిమం పర్మిసిబుల్ ఎర్రర్ కాబట్టి దాని మీద మేము కేసు నమోదు చేయడం జరిగింది. సబ్సీక్వెంట్గా లీగల్ చట్ట ప్రకారము ఏదైతే పెనాల్టీ విధించాలో దాని ప్రకారం విధించి ఆ యొక్క ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేవి జరుగుతాయి. పెనాల్టీ అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయిన దాన్ని బట్టి ఉంటుంది. సుమారు 125 అలా ఉండొచ్చు. వేబ్రిడ్జ్ ఇండికేటర్ వాళ్ళు సీజ్ చేయాలి యాక్చువల్గా. అయితే ఒకవేళ వాళ్ళు విత్ ఇన్ టైంలో కనుక వాళ్ళు డీడీ తీసుకుంటే కనుక ప్లస్ వాళ్ళకు ఇమీడియట్ రెక్టిఫికేషన్ చేసుకోవాల్సిందిగా వాళ్ళకి పర్మిషన్ ఇస్తూ ఆ కేసు క్లోజ్ చేయడం జరుగుతుంది. అంటే రైతుల యొక్క వాళ్ళ యొక్క సౌకర్యార్థం మరి చూడాలి. మా పై ఆఫీసర్ పర్మిషన్ తీసుకొని తేడా ఉన్నప్పుడు కంపల్సరీ సీజ్ చేయాలి. అది రెక్టిఫై చేసుకున్నాకనే వాడుకోమని చెప్తున్నాం. అంటే ఒకవేళ వాళ్ళు పెనాల్టీ కట్టినా కూడా పెనాల్టీ కట్టిన తర్వాత అది రెక్టిఫై చేసుకున్నాకనే వాడాలి.